హైదరాబాద్ రాజ్ భవన్ లో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ముగ్గురితో ప్రమాణం చేయించారు. మొదట చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి ఇంగ్లీష్లో ప్రమాణం చేశారు. ఆ తర్వాత అడ్లూరి లక్ష్మణ్, వాకిటి శ్రీహరి తెలుగులో ప్రమాణం చేశారు. కొత్త మంత్రులకు బొకే ఇచ్చి అభినందనలు తెలిపారు గవర్నర్. ఆ తర్వాత సీఎం రేవంత్ రెడ్డి వివేక్, అడ్లూరి, వాకిటి శ్రీహరికి విషెస్ చెప్పారు. కార్యక్రమానికి శాసనమండలి చైర్మన్ గుత్తా, డిప్యూటీ సీఎం బట్టి, మంత్రులు, పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అటెండ్ అయ్యారు. Cabinet Ministers Sri Vivek Venkat Swami Garu. I, Dr. Gaddam Vivek Venkat Swami, do swear in the name of God that I will bear true faith and allegiance to the Constitution of India as by law established, that I will uphold the sovereignty and integrity of India, that I will faithfully and conscientiously discharge my duties as a minister for the state of Telangana, and that I will do right to all manner of people in accordance with the Constitution and the law, without fear or favor, affection or ill will. I, Gaddam Vivek Venkat Swami, do swear in the name of God that I will not directly or indirectly communicate or reveal to any person or persons any matter which shall be brought under my consideration or shall become known to me as Minister for the state of Telangana, except as may be required for the due discharge of my duties as such Minister. శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతను కాపాడుతానని, తెలంగాణ రాష్ట్ర మంత్రిగా నా కర్తవ్యాన్ని శ్రద్ధతో, అంతఃకృత శుద్ధితో నిర్వర్తిస్తానని, భయం కానీ, పక్షపాతం కానీ, రాగద్వేషాలు కానీ లేకుండా రాజ్యాంగాన్ని, శాసనాలను అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. నేను అడ్డూరి లక్ష్మణ్ కుమార్ అనే నేను తెలంగాణ రాష్ట్ర మంత్రిగా నా పరిశీలనకు వచ్చినా లేదా నాకు తెలియవచ్చినా ఏ విషయాన్ని కర్తవ్యాలను సక్రమంగా నిర్వహిస్తానని, అవసరమైన మేరకు తప్ప ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఏ వ్యక్తికి లేదా వ్యక్తులకు తెలియపరచనని లేదా వెల్లడించనని దైవ సాక్షిగా ప్రమాణం. రాష్ట్ర మంత్రులుగా ప్రమాణం చేశారు ఎమ్మెల్యేలు వివేక్ వెంకటస్వామి, అడ్లూరి లక్ష్మణ్, వాకిటి శ్రీహరి. మరోవైపు కొత్త మంత్రులకు ఏ శాఖలు కేటాయిస్తారనేది హాట్ టాపిక్గా మారింది. సీఎం దగ్గర పలు శాఖలున్నాయి. దీంతో పాటు సీనియర్ మంత్రులు 2-3 శాఖలు చూస్తున్నారు. ప్రస్తుతం సీఎం రేవంత్ దగ్గర ఉన్న శాఖలను కొత్తగా ప్రమాణం చేసిన వారికి కేటాయిస్తారని తెలుస్తోంది. హైదరాబాద్ రాజ్ భవన్ లో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ముగ్గురితో ప్రమాణం చేయించారు. మొదట చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి ఇంగ్లీష్లో ప్రమాణం చేశారు. ఆ తర్వాత అడ్లూరి లక్ష్మణ్, వాకిటి శ్రీహరి తెలుగులో ప్రమాణం చేశారు. కొత్త మంత్రులకు బొకే ఇచ్చి అభినందనలు తెలిపారు గవర్నర్. ఆ తర్వాత సీఎం రేవంత్ రెడ్డి వివేక్, అడ్లూరి, వాకిటి శ్రీహరికి విషెస్ చెప్పారు. కార్యక్రమానికి శాసనమండలి చైర్మన్ గుత్తా, డిప్యూటీ సీఎం బట్టి, మంత్రులు, పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అటెండ్ అయ్యారు. రాష్ట్ర మంత్రిగా ప్రమాణం చేసిన వివేక్ వెంకటస్వామిని అభినందించారు శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, మంత్రులు జూపల్లి, కొండా సురేఖ, తుమ్మల నాగేశ్వరరావు, దామోదర, సిటీ మేయర్ గద్దాల విజయలక్ష్మి, రాష్ట్ర డీజీపీ జితేందర్. రాష్ట్ర మంత్రిగా ప్రమాణం చేసిన వివేక్ వెంకటస్వామిని అభినందించారు శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, మంత్రులు జూపల్లి, పొంగులేటి, కొండా సురేఖ, సీతక్క, తుమ్మల నాగేశ్వరరావు, దామోదర, సిటీ మేయర్ గద్వాల విజయలక్ష్మి, రాష్ట్ర డీజీపీ జితేందర్. తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన నేతకు మంచి గౌరవం దక్కిందని ఆలింగనం చేసుకుని అభినందనలు తెలిపారు.